25th birthday, 25 gifts, one special person. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడూ ఇలా ఒక పర్సన్ కోసం స్పెషల్ వీడియో చేస్తాను అనుకోలేదు. బట్ లైఫ్ సర్ప్రైజెస్ ఆర్ సమ్ టైమ్స్. నా క్లోజ్ ఫ్రెండ్ 25th బర్త్డేకి నేను అండ్ మా గ్యాంగ్ 25 గిఫ్ట్స్ ఇవ్వాలని అయితే డిసైడ్ అయిపోయాం. ఈ 25 గిఫ్ట్స్లో ఆల్మోస్ట్ 15 గిఫ్ట్స్ అయితే హ్యాండ్ మేడే. సో ఈ 25 గిఫ్ట్స్ ఏంటి అని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఏ గిఫ్ట్ ఎక్కువ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గిఫ్ట్ ఏ సింపుల్ బ్రాస్లెట్, సెకండ్ వన్ చైన్, నెక్స్ట్ రెసిన్ కీ చైన్. ఇవైతే మా సిస్టర్ చేసింది. ఫోర్త్ గిఫ్ట్ హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ విచ్ వాస్ డన్ బై మీ. నెక్స్ట్ రెసిన్ క్రోషెట్ హ్యాంగింగ్, క్రేజీగా ఉండాలని క్లిప్స్. సెవెంత్ గిఫ్ట్ తిరుపతి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇవైతే హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ నా ఫ్రెండ్ చేసింది పికాక్ థీమ్ తోటి. నైన్త్ వన్ బార్బిక్యూ సెలబ్రేషన్. నెక్స్ట్ చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ అయితే నాకు సింపుల్గా ఇవ్వాలనిపించలేదు, కొంచెం కొత్తగా ప్యాక్ చేయాలనిపించింది, సో ఇలా చేశాను అనమాట. 9/6/2024 అవర్ ఫస్ట్ మీట్. 12th గిఫ్ట్ నేను వేసిన ఫస్ట్ ఆయిల్ పెయింటింగ్. నెక్స్ట్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. 14th గిఫ్ట్ ఈజ్ మై హార్ట్. నెక్స్ట్ ఒక మినీ డాల్. తనకైతే ఇది చాలా బాగా నచ్చింది, ఒక చిన్న పిల్లలాగా ఆడుకుందనమాట. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ పార్ట్, బెస్ట్ ఫ్రెండ్ క్యాలెండర్. ఈ గిఫ్ట్ అయితే ఎంతో ఇష్టంతో చేశాను నేను. లిటరల్లీ తను ఒక్కో పేజ్ చదువుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, కానీ తను ఇది చదువుతున్నప్పుడు ఏడుస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అన్ని గిఫ్ట్సే ఉంటే ఎలా? సో లెట్స్ ప్లే ఏ గేమ్ ఏంటంటే బర్త్డే వర్డ్ సెర్చ్. ఈ కింద ఉన్న వర్డ్స్ ఈ బాక్స్లో ఎక్కడున్నాయో సెర్చ్ చేయాలి. 12 వర్డ్స్ ఉన్నాయి. సో ఈ 12 వర్డ్స్ తను ఎన్ని మినిట్స్లో వెతికిందో కామెంట్ చేయండి. ఓకే, గేమ్ తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ ఏంటంటే షర్ట్. అండ్ నెక్స్ట్ 19th గిఫ్ట్ అయితే కేదార్నాథ్ పెయింటింగ్. నెక్స్ట్ రెసిన్ స్టడ్స్. అండ్ 21st గిఫ్ట్ అయితే క్రోషెట్ డమరుకం డన్ బై మై సిస్టర్. 22nd అయితే అయ్యో ప్రాంక్ లేకపోతే ఎలా, సో వాటర్ ప్రాంక్ చేశామన్నమాట. అండ్ నెక్స్ట్ ఫోటో కీ చైన్ విచ్ వాస్ డన్ బై మీ. కమింగ్ టు మై అనదర్ ఫేవరెట్ పార్ట్, లార్డ్ శివ పెయింటింగ్. పెయింటింగ్ వేయడానికి నాకు 28 hours పట్టింది. తనకి శివుడు అంటే ఇష్టం కాబట్టి శివుడు పెయింటింగ్ వేసిద్దాం అనుకున్నా. అలా పింట్రెస్ట్ స్క్రోల్ చేస్తుంటే ఈ ఐడియా వచ్చింది. ఇంకా తనది కూడా మెడిటేషన్ చేస్తున్న పిక్చర్ ఒకటి ఉంది కదా అని దాని రిఫరెన్స్ తీసుకుని ఇలా వేశాము. తనకైతే ఈ ఆర్ట్ వర్క్ చాలా నచ్చింది. తనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలాగ ఒక ఆర్ట్ వర్క్ వేసి ఇస్తాను అని. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు ఎందుకు ఈ గిఫ్ట్ ఇవ్వాలనిపించిందో నాకే అర్థం కాలేదు. నేను ఫస్ట్ కలర్ఫుల్వి చూద్దాం అనుకున్నా, కానీ నాకు అవి దొరకలేదు. సో నేను తనకి ఒక టాస్క్ ఇచ్చా. ఈ సిల్వర్ కలర్ ఉన్న బొమ్మల మీద పెయింట్ వేసి కలర్ఫుల్ డిజైన్స్ వేయమన్నా. చూద్దాం నేను ఇచ్చిన టాస్క్ ఎప్పటి కంప్లీట్ చేస్తుందో. ఈ 25 గిఫ్ట్స్లో 15 గిఫ్ట్స్ హ్యాండ్మేడ్ అని చెప్పా కదా. సో ఆ 15 గిఫ్ట్స్ ఎవరెవరు ఏం చేశారు అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ప్లీజ్ గో అండ్ చెక్. ఒకవేళ ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్కి మెసేజ్ చేయండి. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హాయ్, మా బుడ్డి అడుగుల బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ పా గ్రాండ్ మా బ్రదర్స్.